నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆ ప్రభుత్వం హయాంలో జరిగిన స్కామ్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మొన్నటి వరకు ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కామ్లకు సంబంధించిన సంచలన విషయాలు బయటపడ్డాయి. తాజాగా ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు అంశం తెరపైకి వచ్చింది. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల విషయంలో వివరణ ఇవ్వాల్సిందిగా అప్పటి సీఎం కేసీఆర్ కు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ గతంలో నోటీసు ఇచ్చింది. రాతపూర్వకంగా జూన్ 15 వరకు వివరణ ఇవ్వాలని డెడ్ లైన్ పెట్టింది. ఇప్పటికే విద్యుత్ అంశాలపై పలువురు అధికారులు, మాజీ ఆఫీసర్లు కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. అప్పటి విద్యుత్ కొనుగోలు విధానంపైన, 2 థర్మల్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి జరిగిన ఉల్లంఘనలపైన, టెండర్ విధానం పాటించకపోవడంపై కమిషన్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. రాష్ట్రంలో లోక్సభ ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలోనే కమిషన్ నుంచి కేసీఆర్ కు నోటీసు వెళ్లిందని, ఎన్నికల హడావుడి ఉన్న కారణంగా జూలై 30 వరకు గడువు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేశారని కమిషన్ వర్గాల సమాచారం. గత నెల 13న ఎన్నికల పోలింగ్ ముగిసిపోవడంతో ఆ హడావుడి ఏదీ లేనందున జూన్ 15 వరకు రిప్లై పంపాల్సిందిగా కమిషన్ నొక్కి చెప్పినట్లు తెలుస్తోంది. ఆ డెడ్ లైన్ విషయాన్ని జ్యుడిషియల్ కమిషన్ హెడ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి వెల్లడించారు. కేసీఆర్ కోరినట్లుగా గడువు పొడిగించబోమని, ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి తక్కువ సమయం ఉంది కాబట్టి జూన్ 15 వరకు ఇవ్వాల్సిందేననే క్లారిటీ ఇచ్చినట్లు కూడా జస్టిస్ రెడ్డి వివరించారు. కేసీఆర్ నుంచి గురువారం వరకు కమిషన్ కు ఎలాంటి రిప్లై రాలేదని ఆఫీసు వర్గాలు వెల్లడించాయి. గతంలో సూచించినట్లుగానే జూన్ 15 వరకు కేసీఆర్ నుంచి రిప్లై రాని పక్షంలో కమిషన్ ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. లోక్సభ ఎన్నికల ఫలితాలు ఈ నెల 4న వెలువడడం, జూన్ 6 నుంచి ఎలక్షన్ కోడ్ ఎత్తేయడంతో కేసీఆర్ గతంలో ప్రస్తావించిన ఎలక్షన్ హడావుడి ఏమీ కాబట్టి రిప్లై ఇవ్వడానికి ఆ రీజన్ అడ్డంకి కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కమిషన్ కు రిప్లై రాకపోతే సమన్లు జారీ చేసే అవకాశాలపైన జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కమిషన్ ఆదేశించిన కేసీఆర్ స్పందించని కారణంగా ఎందుకు చర్యలు తీసుకోకూడదు అనే అంశాన్ని కేసీఆర్ కు జారీ చేసే సమన్లలో ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐఏఎస్ అధికారులు సురేష్ చందా, అరవింద్ కుమార్ సహా ట్రాన్స్కో, జెన్కో మాజీ సీఎండీ ప్రభాకర్ రావు తదితరులు కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. BHEL అధికారులతోనూ కమిషన్ సమావేశమై వివరాలను తీసుకుంది. వారు వెల్లడించిన వివరాలను పరిగణలోకి తీసుకునే కమిషన్ కేసీఆర్ నుంచి వచ్చే రిప్లై, అందులో ఆయన ఇచ్చి వివరణ స్టడీ చేయాలనుకున్నది. కానీ ఇప్పటి వరకు కేసీఆర్ నుంచి రిప్లై రాకపోవడంతో తదుపరి కమిషన్ ఎలా స్పందిస్తుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోసారి అవకాశం ఇచ్చి కొత్త తేదీని ఖరారు చేసి డెడ్ లైన్ విధిస్తుందా లేక హెచ్చరిస్తుందా అనేది కీలకంగా మారింది.